హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? చూడండి, నేనైతే ఈరోజు ఇంకో వీడియో పెడుతున్నానండి. ఇదిగోండి, చేపల కూర చేస్తున్నాను ఈరోజు. చూడండి, మీకు చూపిస్తాను. పచ్చి చేపల కూర అండి. ఇదిగోండి, చక్కగా ఎర్రగడ్డలు, టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి బాగా వేంపేసుకున్నానండి. చూడండి, పొయ్యి మీద చూడండి, వేపేసుకున్న తర్వాత చింతపండు పులుసు దాంట్లో పోసేసానండి. ఇదిగో కావాల్సిన పచ్చి చేపల ముక్కలన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇదిగో కొంచెం పులుసు బాగా ఉడికిన తర్వాత ముక్కలన్నీ దాంట్లో వేసేసుకొని బాగా ఉడికించుకొని దింపేటప్పుడు కొంచెం ఆవాలు, మెంతులు పొడి చేసి వేయడమేనండి. సరేనండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, మీకు అందరికీ థ్యాంక్స్ నా వీడియోలు చూస్తున్నందుకు. నేనైతే ఒకటి చెప్తానండి, వింటారా? సరే అండి, నచ్చితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను చూడండి. చెప్తున్నాను. బ్రతికి ఉన్నప్పుడు బరువు అవుతాము, అదే చనిపోయాక బంధువు అవుతాము కదా ఫ్రెండ్స్. అదే చనిపోయాక అందరూ నా మనిషి అంటారు, బ్రతికి ఉన్నప్పుడు నీవెవరివో అన్నట్లు ఉంటారు. నిజమైతే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ థ్యాంక్స్ అండి. ఇదిగోండి, లాస్ట్గా ముక్కలన్నీ దాంట్లో వేసేస్తాను, చూపిస్తానండి. చూస్తున్నారా? ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ముక్కలన్నీ దాంట్లో వేసేయడమేనండి. వేసేసి బాగా దింపేసుకోవాలండి ఉడికిపోయిన తర్వాత. సరే ఫ్రెండ్స్, మీకు అందరికీ థ్యాంక్స్. నా వీడియోలు చూస్తున్నందుకు మీకు అందరికీ థ్యాంక్స్ అండి. చూడండి, నిజంగా ఎవరు చూస్తారో ఏమోలే అనుకున్నానండి. నా వీడియోలు ఎంతమంది 95 మంది సబ్స్క్రైబ్లు అయ్యారండి. థ్యాంక్స్ అండి మీకు అందరికీ. సరేనండి, చూస్తున్నారా? ఇంతేనండి, చేపల కూర రెడీ అయిపోతుంది. ఒక్క 10-15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అండి, బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, చూడండి, రెడీ అయిపోయింది. చూపిస్తాను. ఇదిగోండి, చేపల కూర పులుసు రెడీ. సరేనండి, బాయ్.